నమస్కారం, హాయ్, హలో, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. బాన్స్వాడ పట్టణంలో విద్యా కుసుమాలు వికసించాయి. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ తాము తక్కువ కాదని ప్రభుత్వ కళాశాల విద్యార్థులు నిరూపించారు. బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కో ఎడ్యుకేషన్ విభాగం క్రీడా మరియు వార్షికోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బాన్స్వాడ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. మరి ఆ కోలాహలం ఎలా ఉందో, విద్యార్థుల ప్రతిభను చూసి పోచారం ఏమన్నారో మా ప్రతినిధి అందించే ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. సార్, మాకు ఒక స్టాఫ్ కు టాయిలెట్స్ కోసం కొద్ది ఇబ్బంది ఉందని, అది కూడా మంజూరు చేసి 4 ఏళ్ళు అయింది. 5 లక్షల రూపాయలు కట్టేటైన అగ్రిమెంట్ చేసుకున్నాడు కానీ కడతలేడు. అది కట్టించాల్సిన బాధ్యత డెవలప్మెంట్ కమిటీ మెంబర్లది, మంజూరు చేయాల్సిన బాధ్యత డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే గారిది. నా డ్యూటీ అయిపోయింది, మీ డ్యూటీ మిగిలింది. ఇక కళాశాలలో పాఠాలు చెప్పడం, చదివించడం, పిల్లలను ఇప్పటికే మంచి ఫలితాలు రావటం జరిగింది అంటే అది మా వల్ల కాదు. మేము మౌలిక సదుపాయాలను మాత్రమే కలిగించగలుగుతాం తప్పితే చదువు చెప్పడం మా వల్ల కాదు. ఈ కీర్తి ప్రతిష్టలు ఇలా డాక్టర్ చదివినా కానీ, ఇంజనీరింగ్ సీట్ వచ్చినా కానీ, ఒక లెక్చరర్ స్థానం లభించినా కానీ, ఒక ఎస్ఐ స్థానం వచ్చినా కానీ, ఒక డిఎస్పీ స్థానం వచ్చినా కానీ, వాటికి పునాది వేసింది, వారిని ఆ విధంగా తయారు చేసినటువంటి వ్యక్తులు మేము కాదు, ఈ కళాశాల అధ్యాపకులు మాత్రమే. ఆ క్రెడిట్ మీకు వస్తుంది. మేము రంగు ఉండదు. కానీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు కట్టించినటువంటి రంగురంగుల బిల్డింగ్లు ఎట్లున్నాయో కాలేజీ ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాయనే దానికి నేను చాలా సంతోషపడతా ఉన్నాను, చాలా ఆనందపడతా ఉన్నాను. మనకు సలాం గారు ఉన్నారు, ఇంటి పెద్ద, ఈ కళాశాలకు పెద్ద. ఆయన ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లాకి నోడల్ అధికారి అయినప్పటికీ కూడా ఒక కన్ను మొత్తం జిల్లా మీద ఉంటుంది, ఇంకో కన్ను ప్రత్యేకంగా బాన్స్వాడ కాలేజీ మీద ఉంటుంది. అందుకే ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేకుండా మన బాన్స్వాడ కళాశాలలో కానీ, బీర్కూర్ కళాశాలలో కానీ, అన్ని చోట్ల కూడా ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేసేటువంటి పరిస్థితి కలిగింది అంటే అది కేవలం సలాం గారి వల్లనే జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాను. బాన్స్వాడ పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు రంగురంగుల దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి, కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఆయనతో పాటు రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు కూడా విచ్చేసి సందడి చేశారు. కార్యక్రమం ప్రారంభంలో క్రీడా పోటీలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవం జరిగింది. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా మెడల్స్ మరియు షీల్డ్స్ అందించారు. బహుమతులు అందుకుంటున్న సమయంలో విద్యార్థుల ముఖాల్లో కనిపించిన ఆనందం వర్ణనాతీతం. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని, కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లో కూడా పట్టు సాధించాలని ఆకాంక్షించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో విద్యా సౌకర్యాల కల్పనకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ కట్టిపడేశాయి. ముఖ్యంగా విద్యార్థినిలు ప్రదర్శించిన జానపద మరియు శాస్త్రీయ నృత్యాలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పాటలకు విద్యార్థులు వేసిన స్టెప్పులు చూసి అతిథులు ఫిదా అయ్యారు. పోచారం శ్రీనివాసరెడ్డి, కాసుల బాలరాజు విద్యార్థుల నృత్యాలను ఎంతో ఆసక్తిగా తిలకించి వారిని చప్పట్లతో అభినందించారు. ప్రభుత్వ విద్యార్థుల్లో ఇంతటి కళా నైపుణ్యం ఉండటం గర్వకారణమని వారు ప్రశంసించారు.
ఈ వార్షికోత్సవంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, సిబ్బందితో పాటు బాన్స్వాడ పట్టణ ప్రముఖ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ విద్యార్థుల ప్రతిభను చూసి తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు. మొత్తానికి బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవం ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. చూసారుగా బాన్స్వాడ ప్రభుత్వ కళాశాల విద్యార్థుల యొక్క సత్తా. పోచారం శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో బాన్స్వాడ విద్యారంగంలో దూసుకుపోతుందని ఈ వేడుకే మరోసారి రుజువు చేసింది. విద్యార్థుల ఉత్సాహం చూస్తుంటే మీరు రేపటి బంగారు తెలంగాణకు వారధులుగా మారుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.